టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర. ఈ దెబ్బతో కోలుకోలేని దెబ్బ తగిలింది చంద్రబాబుకి. ఇక ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కిషోర్ చంద్ర నిర్ణయంతో చంద్రబాబు షాక్ అయ్యారు. ఇక ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకు రాజీనామాలు, నేతల పార్టీల మార్పులు తారాస్థాయికి చేరాయి. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే సంకేతాలు ఉన్నా అధికారిక నిర్ణయంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఇదే సమయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలో సీనియర్లు పార్టీ విడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. గత లోక్సభ ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన బీజేపీతో పొత్తు కోసం సంప్రదింపులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం తన అంతరాత్మను అమ్ముకోలేనని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక విషయంపై ఇటీవలే అమిత్ షా, చంద్రబాబు మధ్య కీలకమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేయడం గమనార్హం. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.